మరో 9 రోజుల్లో ఎన్నికల కురుక్షేత్రం జరగబోతోంది. ఈ ఎన్నికలు 5 ఏళ్ల భవిష్యత్తును నిర్ణయిస్తాయన్న జగన్. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను మరోసారి ఓడించాలి. కాంగ్రెస్ అడ్డుకునేందుకు బీఆర్ఎస్ బీజేపీ కుట్రలు చేస్తున్నాయన్న రేవంత్. ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్న కేసీఆర్. సాయంత్రం మంచిర్యాలలో కేసీఆర్ రోడ్ షో. రాజన్న సిరిసిల్లలో కేటీఆర్ పర్యటన. బోయిన్పల్లి వినోద్ తరఫున ప్రచారం. గుంటూరు జిల్లా పొన్నూరులో హెలిప్యాడ్ ధ్వంసం. జనసేనాని పవన్ కోసం హెలిప్యాడ్ సిద్ధం చేసిన పార్టీ శ్రేణులు. ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఖరారు. ఈ నెల 6, 8న పర్యటించనున్న ప్రధాని మోదీ. రేపు తెలంగాణలో రాహుల్ పర్యటన. ఆలంపూర్ బహిరంగ సభలో పాల్గొనున్న రాహుల్. త్వరలో కాంగ్రెస్ సర్కార్ కూలిపోవడం ఖాయం. రేవంత్ కి పాలించే అర్హత లేదన్న ఎంపీ అరవింద్. కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజ్యాంగ రక్షణ దీక్ష. రిజర్వేషన్లపై బీజేపీ అనుసరిస్తున్న విధానాలపై నిరసన. పిఠాపురంలో పోలీసుల తనిఖీలు. 17 కోట్ల రూపాయల విలువైన గోల్డ్ స్వాధీనం. శంషాబాద్ కస్టమ్స్ అధికారుల అదుపులో ప్రయాణికుడు. 23 కోట్ల రూపాయల విలువైన బంగారం, వెండి స్వాధీనం. సూర్యాపేట జిల్లా ఎల్కారంలో ఉద్రిక్తత. కాంగ్రెస్ నేత వడ్డే ఎల్లయ్య ప్రత్యర్థుల ఇళ్లపై దాడులు. శ్రీశైలం దేవస్థానం వైద్యశాలకు వైద్య పరికరాల విరాళం. ఈవోకు హెచ్ఈఎస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ. తిరుమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం. తెలుగు రాష్ట్రాల్లో మండుతోన్న ఎండలు. ఏపీ తెలంగాణలో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు. ఈ నెల 14న మోదీ నామినేషన్. 13న వారణాసిలో ప్రధాని రోడ్ షో. తెలంగాణ నుంచే అమిత్ షా ఫేక్ వీడియో పోస్ట్. నివేదికనిచ్చిన ఎక్స్. ఈ నెల 13న 4వ విడత పోలింగ్. బరిలో 1717 మంది అభ్యర్థులు. పీఓకేలో బస్సు ప్రమాదం. 20 మంది దుర్మరణం. అమెరికా వర్సిటీలో కొనసాగుతోన్న ఉద్రిక్తతలు. 2200 మంది విద్యార్థుల అరెస్ట్. యుద్ధ విమానానికి పైలట్ గా కృత్రిమ మేధ. పైలట్ తో అమెరికా వాయుసేన గగన విహారం. జాబిల్లి ఆవలి వైపు శిలల కోసం చైనా వ్యోమ నౌక. ప్రపంచంలోనే తొలిసారి చైనా ప్రయోగం. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కు ఎదురుదెబ్బ. స్థానిక సంస్థల ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీకి భారీ ఓటమి. ఐపీఎల్లో ఇవాళ బెంగళూరు వర్సెస్ గుజరాత్. బెంగళూరు వేదికగా రాత్రి 7:30 మ్యాచ్.